మూడవ మాటని ధ్యానించుకుందాం. చదివిన వాక్య భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలను మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కోణం మనకి ఇక్కడ కనపడుతుంది. నిజానికి ఆయన ఒక మహా సంగ్రామానికి సిద్ధపడ్డారు. మనకి ఈ కరుణామయుడి సినిమాల్లోనో ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లోనో చూపించినటువంటి క్రీస్తు కాదు ఇది. అంతకు మించినటువంటి లోతైనటువంటి సిలువ అనుభవం ఇది. యేసుక్రీస్తు వారు సిలువ మీదకి ఎక్కినప్పుడు అది మహాసంగ్రామం, అది మహాయుద్ధం. ఇట్స్ ఎ గ్రేట్ బ్యాటిల్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ ఈవిల్ అండ్ ద గ్రేటెస్ట్ గుడ్, బ్యాటిల్ బిట్వీన్ ద సేటన్ అండ్ గాడ్. అపవాదికి దేవునికి మధ్య యుద్ధం, మహా మంచికి మహా చెడుకి మధ్య సంగ్రామం. అందుకని యేసుక్రీస్తు వారు అపవాది తల చితక్కొడతాడని రాయబడింది. యేసుక్రీస్తు వారు అపవాదిని నిరాయుధుడిగా చేశాడని రాయబడింది. ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడి ఉన్నాడు, ఆ సమయం ఆసన్నమైందని సిలువకి ఎక్కకముందే యేసుక్రీస్తు వారు ఆ గడియలో చెప్పారు, ప్యాషన్ వీక్లో. మహాసంగ్రామం ఇది. ఒక మహాపావనుడు పరిశుద్ధుడి మీద లోకమంతటి పాపం వెళ్ళి పడబోతుంది. భరించలేని పరిస్థితి. ఒక లోక కళ్యాణానికి పూనుకున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితిలో తన తల్లి పట్ల బాధ్యత ఆయనకు గుర్తు రావడం ఎంత కష్టం మీరు ఆలోచించేయండి. ఎంత కష్టం. నేను ఈ 7 మాటలు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మా ఆవిడని పట్టించుకోలేను. నా కాన్సన్ట్రేషన్ సరిపోదు. యేసుక్రీస్తు వారిని చూసి ఎంతమంది కొడుకులు నేర్చుకున్నారో నాకు తెలియదు. ఎన్ని శుక్రవారాలు వెళ్ళిపోయినాయి. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వ్యంగ్యాస్త్రం చూశాను, ఓ సెటైర్. ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టింది, తల్లులు తండ్రులు కూతురుల దగ్గర ఉండేటువంటి ఆనవాయితీ ఉంటే బాగుండేది, వృద్ధాశ్రమాలు ఉండేవి కాదు, అనాథ శరణాలయాలు ఉండేవి కాదు అని పెట్టింది. కింద ఒక అబ్బాయి పెట్టాడు ఆన్సర్, కోడళ్ళు మామల్ని అత్తల్ని సరిగా చూసుకొని ఉంటే ఈరోజు వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు ఉండే కాదు అని పెట్టాడు. పాపం కొడుకులు బాగానే ఉంటారు పెళ్ళయ్యేదాకా. ఆ పెళ్ళయిన తర్వాత ఏదో రోగం వస్తుంది వాళ్ళకి, తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి. ఇంత మహాసంగ్రామంలోకి సిద్ధపడి అందులో ఉద్యుక్తుడై అందులో దిగిపోయినటువంటి ప్రభువు సిలువ మీద నుంచి తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడంటే ఏమనుకోవాలి ఆయన సెన్సిటివిటీకి. హౌ సెన్సిటివ్ హీ వాజ్ టువర్డ్స్ హిజ్ మదర్. ఇక్కడ మనం చూస్తే ఇద్దరితో మాట్లాడాడు ఆయన. ఆమె వైపు తిరిగి అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. శిష్యుడి వైపు తిరిగి యోహాను వైపు తిరిగి ఇదిగో నీ తల్లి అన్నాడు. బట్ ఇక్కడ అవసరం ఎవరికి ఎక్కువ ఉందంటే మరియకే ఎక్కువ ఉంది. యోహానుకు తల్లి అవసరం లేదు, మరియకు కొడుకు అవసరం ఉన్నంత. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. యేసుక్రీస్తు వారు సిలువకెక్కే సమయానికి ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు మార్మన్స్ పొందలా. కాబట్టి యేసు ప్రభు చూసుకున్నట్టుగా తన తల్లిని వాళ్ళు చూసుకోలేరు. ఆ పెద్ద కుమారుడి స్థానం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. మనం మన ఇంట్లో చాలామందిని పోగొట్టుకొని దేవుడి మీద అలుగుతుంటాం. అసలు మనకి వాళ్ళని ఇవ్వకముందు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కూతురుగా, ఒక కొడుకుగా, ఒక ఫ్రెండ్గా మనకి ఇవ్వకముందు వాళ్ళు దేవుడి బిడ్డలు. దేవుడికి కదా వాళ్ళ మీద సర్వ హక్కులు. మనకు కాదు సర్వ హక్కులు. కొంతమంది నన్ను వచ్చి అడుగుతుంటారు, మా అమ్మని ఎందుకు తీసుకున్నాడు దేవుడు అని.
దానికంటే ముందు నువ్వు ప్రశ్న అడగాలి, మా అమ్మని నాకు ఎందుకు ఇచ్చావని. ఈ సన్నివేశం మనం చూసినప్పుడు, ఈ మాటను మనం చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. సిలువ మీద నుంచి సిలువ వేయబడిన క్రీస్తుకి నీ లోటు తెలుసు. ఈ సెన్సిటివ్. మన ఆప్తులు పోయినప్పుడు ఆ లోటును భర్తీ చేయగలిగింది ఒక్కలే ప్రభు, ఇంకెవరు భర్తీ చేయలేరు. భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, ఎవరు తీర్చగలరు ఈ లోటుని? ప్రభు ఒక్కడే తీర్చగలడు, మీరు నమ్మగలిగితే. అది కండిషన్. మీరు నమ్మగలిగితే తీర్చగలడు. ఓ ప్రవక్త భార్య మీద ఎక్కువ ఆధారపడుతున్నాడేమో, భార్యను ముందు తీసేసుకున్నాడు ఆయన. మీరు పాత నిబంధనలు చదివితే బహుశా నువ్వు దేవుడికి దగ్గర కావడానికి దేవుడు మీ అమ్మని తీసుకున్నాడేమో, మీ నాన్నని తీసుకున్నాడేమో, నీ ఫ్రెండ్ని తీసుకున్నాడేమో, నీ తమ్ముడిని, నీ చెల్లిని తీసుకున్నాడేమో. రియలైజ్ ద గుడ్ ఇన్ ఇట్. ఇక్కడ చాలామంది మరియమ్మ తల్లిని దేవతగా పూజిస్తారు. ఆమె దేవత అయితే ఆమెకి కుమారుడిని ఇచ్చెళ్లాల్సిన పని లేదు. ఆమె మానవ మాత్రురాలు కాబట్టే ఆ తల్లికి ఒక కొడుకు అవసరమయ్యాడు. యేసుక్రీస్తు వారి దగ్గర చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్. ఓ పక్కన తన పరలోకపు తండ్రిని సంతోషపెట్టాడు, మరో పక్కన తన భూలోకపు తల్లిని సంతృప్తిపరిచాడు. దట్స్ జీసస్. యేసు ప్రభు గురించి పరలోకపు తండ్రి ఎప్పుడు మాట్లాడినా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. హీ ప్లీజ్డ్ హిస్ హెవెన్లీ ఫాదర్ అండ్ హీ సాటిస్ఫైడ్ హిజ్ ఎర్త్లీ మదర్. ఒకసారి అమ్మ పరిగెట్టుకుంటా వచ్చింది తప్పిపోయాడని. ఆ రోజు అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలీదా? మరొక సందర్భంలో అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చింది ద్రాక్షారసం అయిపోయిందని. అమ్మ నాతో ఏంటి నీకు పని, నా వెంట పడుతుంటావు? మరొక సందర్భంలో ఆయన చాలా బిజీగా లోపల మాట్లాడుతున్నాడు, బయట జనం విపరీతంగా ఉన్నారు, బయట ఆయన తల్లి సోదరులు వచ్చున్నారు. ఆయన అంటాడు, ఆయన దగ్గరికి ఎవరో వస్తే, బయట నీ తల్లి సోదరులు వెయిట్ చేస్తున్నారు నీ అపాయింట్మెంట్ కోసం. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? నా తండ్రి చిత్తంను చేయవాడే, నా మాటలు విని వాటిని గైకొనివాడే నా తల్లి, నా సోదరులు అంటాడు. అలాంటి ప్రభువు ఇక్కడ సిలువ పైన తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇది మరియ గురించి మాట్లాడే సందర్భం కాదు కాబట్టి ఆమె గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ప్రభువు మరియ పట్ల, తన తల్లి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ భక్తి, తన తల్లి పట్ల తనకున్న శ్రద్ధ, ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఎంతమంది కొడుకులకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమంది కూతుర్లకు ఉంది? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ. మీరు ఆరాధించేస్తూ ఉంటారు, యేసుప్రభు అట్టటోడు ఇట్టటోడు అని, కింగ్ ఆఫ్ కింగ్స్ అని, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని. ఆయన నీ ప్రభు అయితే నువ్వు ఆయన్ని కాపీ కొట్టాలి కదా. నువ్వు ప్రకాష్ అన్నో సతీష్ కుమార్నో కాదు కాపీ కొట్టాల్సింది, లేకపోతే ఏ పాల్ ఇమాన్యుయల్నో లేకపోతే రాజప్రకాష్ పాల్నో కాదు నువ్వు కాపీ కొట్టాల్సింది. నువ్వు కాపీ కొట్టాల్సింది యేసుప్రభుని. యంగ్స్టర్స్ వింటున్నారా? నువ్వు కాపీ కొట్టాల్సింది యేసుప్రభు. మహేష్ బాబునో, సమంతనో, శృతి హాసనో కాదు నువ్వు కాపీ కొట్టాల్సింది. నువ్వు కాపీ కొట్టాల్సింది యేసుప్రభు. యేసుప్రభు తన తల్లికి తండ్రికి ఇచ్చిన గౌరవం నువ్వు ఇస్తున్నావా? చాలామంది చర్చిలో బిజీ, ఇంట్లో ఇల్లు పట్టించుకొని బ్యాచ్ కూడా ఉంది. చర్చిలో విపరీతమైన బిజీ. నాకు తెలుసు ఒక ఆయన ఎప్పుడు చర్చిలోనే ఉంటాడు. ఉదయం వస్తాడు, సాయంత్రం వెళ్తాడు. ఆంటీ ఎలా ఉంది అంటే బాగానే ఉంటుంది అంటాడు. నేను అప్పుడప్పుడు ఆంటీని అడుగుతాను, అంకుల్ ఎలా ఉన్నారు అని. అక్కడ ఉంటాడుగా అంటుంది ఆవిడ. యేసుప్రభు అలా లేడు. 30 సంవత్సరాలు తన తల్లిని పోషించాడు, తన తమ్ముళ్ళని చెల్లెళ్ళని పోషించాడు. ఆయన కాయ కష్టం చేసిన వడ్రంగి పని
ఇప్పటికీ నజరేతులో భద్రపరిచి ఉన్నారు. యేసుక్రీస్తు వారు చిన్న వయసులోనే తన తండ్రి పోయాడు, యోసేపు చనిపోయారు. అప్పటికే మరియమ్మకి బిడ్డలు, ఆ పెద్ద కుటుంబాన్ని ఆయన పోషించాడు. 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేశాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఎలా ఉన్నాయి మన క్రైస్తవ గృహాలు, ఎలా ఉన్నాయి? ఈ స్పీకింగ్ టు ఫ్యామిలీస్. ఒకరి పట్ల ఒకరి బాధ్యతలు, మన సిబ్లింగ్స్ పట్ల. మీ ఇంట్లో అన్న ఉన్నత స్థితిలో ఉంటాడు, చెల్లి ఎక్కడో పేదరికంలో ఉంటుంది. అవును, ఆదుకుంటున్నావా? తమ్ముడు ఎక్కడో పేదరికంలో ఉంటాడు, అక్క చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. అవును, ఆదుకుంటున్నావా? పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా, మీ కుటుంబ సభ్యులకి మీరు వాళ్ళని ఆదుకోకపోతే మీరు అవిశ్వాసుల కంటే ఘోరమైన వాళ్ళు. మీరు దట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, పర్టికులర్లీ టువర్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్. నాకు తెలుసు చాలామంది ఆడపిల్లలు చాలా కఠినాత్ములుగా ఉంటారు. వాళ్ళమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా చాకరీ చేస్తూ ఉంటుంది, ఈ పిల్లేమో సెల్ ఫోన్తో ఆడుతూ ఉంటుంది. ఐ నాట్ రైట్? అంట్లు తోమితే చేతులు కందిపోతాయంట, గ్లౌజులు వేసుకుంటాం. ఏం గ్లౌజులు కొనిచ్చారుగా, కొనుక్కో. సెల్ ఫోన్ ఇలా 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 అలా అంటుంటే తొందరగా ఆర్థరైటిస్ వస్తుంది. అంట్లు తోమేమనుకో చేతులు బలపడతాయి, ఆరోగ్యం. పొట్ట రాదు. వంగి తుడిచావనుకో పొట్టలు రావు. దానికి తినక్కర్లేదు, మళ్ళీ కక్కక్కర్లేదు. తిని కక్కడం ఒక ఫ్యాషన్ కదా ఇప్పుడు. డైటింగ్ ఒక ఫ్యాషన్ ఇప్పుడు. ఇంట్లో తల్లిని పట్టించుకుంటున్నావా అని అడుగుతున్నాను నేను. సూర్యుడు లేచిన కొన్ని గంటలకు లేచి అప్పుడు అమ్మను కాఫీ అడుగుతావు, సిగ్గులేదు? అసలు బాగా తిట్టాలనుకుంటే ఆడపిల్లల్నే తిట్టాలి. పాపం వాళ్ళని తిట్టడానికి చాలామందికి ధైర్యం లేక తిట్టలేకపోతున్నారు, అందుకే వాళ్ళు అటు చెడిపోతున్నారు. ఇక చాలామంది మగపిల్లలు ఉంటారు, వాళ్ళకి అసలు ఇల్లు పట్టదు, వాడికి బైక్ ఉంటే చాలు, బైకే వాడి మైకం. లుక్ ఎట్ క్రైస్ట్. అప్పుడప్పుడు మదర్స్ డే అప్పుడు ఐ లవ్ యూ మమ్మీ అని ఒక గులాబీ పువ్వు ఇవ్వడం కాదు. నువ్వు సంవత్సరం పొడుగుతా అమ్మని సన్మానిస్తే మదర్స్ డే రోజు గులాబీ పువ్వు ఇచ్చే హక్కు నీకు ఉంటుంది. సంవత్సరం పొడుగుతా ఆమెను పట్టించుకోకుండా మదర్స్ డే రోజు ఫేస్బుక్లో హడావిడి చేస్తుంటావు. అసలు ముందు ఆమెకి ఫేస్ చూపించగలవా? అది యేసుక్రీస్తు వారు బ్యాలెన్స్ చేశారు. అటు తన పరలోకపు పని, ఇటు తన భూలోకపు పని. చాలామంది అనుకుంటారు సేవకులు అయిపోయిన తర్వాత, సేవలోకి వచ్చేసిన తర్వాత ఇంక ఇల్లు పట్టించుకోకూడదు అనుకుంటారు చాలామంది. నన్ను యేసుప్రభు అలా నేర్పించలా. యేసుప్రభు, ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యామిలీ మ్యాన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఎఫెక్షన్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నిజమైన ప్రేమ కార్యరూపం దాలుస్తుంది. ప్రేమ భావోద్రేకమైంది కాదు. లవ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ విల్, ఇట్ ఈస్ నాట్ ఎ మియర్ ఎమోషన్. అది భావోద్రేకం కాదు. భావోద్రేకం ఎలా ఉంటుంది? అలా కౌగిలించుకొని ఓ ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ మమ్మీ అని వెళ్ళిపోతూ ఉంటుంది. అదే నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? మమ్మీ నువ్వు అడ్డంలే, నేను చేస్తా ఈరోజు పని. అది నిజమైన ప్రేమ. అందుకనే మరియమ్మకి కాయ కష్టం తెలియలేదు యేసుప్రభు ఉన్నంతకాలం. ఆ కాయ కష్టం ఈయన పడ్డాడు. ఇప్పుడు సిలువ మోస్తున్నాడు ఆయన, అంతకుముందు దొంగలు మోసాడు. ఒక కార్పెంటరు రంపాలతో కొయ్యకు ముందు పెద్ద పెద్ద దొంగలు మోయాలి. ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు ఆయన.
ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హెల్త్. యేసుక్రీస్తు వారి గురించి చరిత్రకారులు రాస్తూ ఆయన 6 పైనే ఉంటాడు. ఆజానుబాహుడు, చాలా తక్కువ నవ్వుతాడు, చాలా అందమైన వాడు, చాలా దేహదారుఢ్యం కలిగిన వాడు అని రాశారు ఆయన గురించి చరిత్రకారులు. అ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. బయట మాత్రమే కాదు, లోపల కూడా. అబ్దుల్ కలాం ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా, అంత బాగుండాడు పాపం. అబ్దుల్ కలాం ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్ అన్నాడు. బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్. నేను అంత అందంగా ఉండను, కానీ చాలామందికి నా చెయ్యి అందించగలనండి. ఇంట్లో వాళ్ళకి అందిస్తే చాలు. మదర్ తెరిసాని ఎవరు అడిగారు, అమ్మ మీ అంత సేవకురాలు కావాలంటే ఏం చేయాలి? ఆమె ఏమందంటే నవ్వి, నా అంత సేవకురాలు అవ్వాలంటే ముందు ఒక పని చేయాలి, ఇంట్లో వాళ్ళని సేవించాలి అన్నాడు. సర్వీస్ స్టార్ట్స్ అట్ హోమ్. ఒబీడియన్స్ స్టార్ట్స్ అట్ హోమ్. విధేయత, సేవ ఇంట్లో ఆరంభం అవుతాయి. యేసుప్రభుని చూసి మనం నేర్చుకోవాలి. తల్లి పట్ల, ఆమె అవసరత పట్ల ఆయనకున్నటువంటి ఆ సెన్సిటివిటీ, సున్నితత్వం. చాలాసార్లు మన అమ్మ మనల్ని ఏం అడగకుండానే మన పనులు చేసేస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది ఆవిడికి? సున్నితత్వం. అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామెత మన దేశంలో. నేను ఒప్పుకోను దాన్ని. అడగకుండా ఎవడైనా అన్నం పెడతాడండి అది అమ్మే. అది నా సామెత. అమ్మకి తప్ప ఎవరికి లేదు ఆ దమ్ము. అంత ప్రేమ ఆవిడది. సెన్సిటివిటీ, బిడ్డ పట్ల సెన్సిటివిటీ. పెద్దోళ్ళు అయిన తర్వాత, అమ్మ నాన్నలు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పరు, మనమే ఆ సెన్సిటివిటీని డెవలప్ చేసుకోవాలి. ఆమె అవసరం ఏమిటి? ఆమె అడక్కముందే తీర్చాలి. ఆయన అడక్కముందే తీర్చాలి అమ్మా నాన్నలకి. ఆయన అడగలేదు, నాకు ఒక కొడుకునిచ్చాలని అడగలేదు, ఆయన తీరుస్తున్నాడు. ఈరోజు మీ ఇంట్లో వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళందరితో ఆయన మాట్లాడుతున్నాడు. మీ లోటును ఆయన భర్తీ చేస్తాడు. ఆయన ఒక్కడే భర్తీ చేస్తాడు. ఆయన సిలువ వైపు మీరు చూడగలిగితే, అది కొడుకును పోగొట్టుకున్నా, భార్యను పోగొట్టుకున్నా, తల్లిని పోగొట్టుకున్నా, తండ్రిని పోగొట్టుకున్నా, అక్కను పోగొట్టుకున్నా, చెల్లిని పోగొట్టుకున్నా, తమ్ముడిని పోగొట్టుకున్నా, అన్నని పోగొట్టుకున్నా, ఒక ఆప్తుడిని, ఆప్తురాల్ని పోగొట్టుకున్నా. లెట్ మీ క్లోజ్. ఆయన యోహాను వైపు కూడా తిరిగాడు. ఇదిగో నీ తల్లి. ఎందుకు యోహాను ఒక్కడికి అప్పగించాడు అనుకుంటున్నారు? యోహానుకి ఒక్కడికి తెలిసి యేసుప్రభు గుండె చప్పుడు. ఎందుకంటే ఆయన గుండె మీద ఆనుకొని బతికాడు. హీ సో క్లోజ్ టు జీసస్ దట్ జీసస్ కుడ్ ట్రస్ట్ హిమ్ టు ద పాయింట్ ఆఫ్ సబ్మిటింగ్, ఎంట్రస్టింగ్ హిజ్ ఓన్ మదర్. ఎంత దగ్గర అయ్యాడంటే యేసుప్రభుకి యోహాన్ని యేసుప్రభు అంత నమ్మగలిగాడు. తన సొంత తల్లినే యోహానుకి అప్పగించి వెళ్ళగలిగాడు. ఏదో చిన్న ప్రశ్న వేసుకుందాం మనం. దేవుడు నీకు ఏదైనా అప్పగించడానికి నేను నమ్మగలడా? చాలాసార్లు ఇక్కడ మనకి ఛాన్స్ దొరకలేదని బాధపడిపోతుంటాం కదా మనం. ఇదిగోండి, ప్రతి మాటకి ఒకళ్ళు చదవడం, ప్రతి మాటకి ఒకళ్ళు ప్రార్థన. నిజానికైతే అవసరం లేదు, కానీ ఎందుకు అవసరం పడింది? ఒకవేళ అలా ఇవ్వకపోతే, చాలా నింపాదిగా ఉన్నారు పాస్టర్ గారు, ఆయనకి తర్వాత మ్యూజిక్ ఉంటుంది. నాకు ఇవ్వలేదు ఛాన్స్. కొంతమంది డైరెక్ట్గా అడుగుతారు, కొంతమంది వెనక మాట్లాడతారు. చాలా కథలు జరుగుతాయి దానికి. మొన్న ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళాను నేను. ఆ చర్చిలో అందరూ పాటలు పాడుతున్నారు మైకులు పెట్టుకొని. నేను పాటల గురించి మాట్లాడుతూ చర్చిలో జరిగే రాజకీయాల గురించి మాట్లాడాను అనమాట. అంటే ఒక మైక్ ఒక వాల్యూమ్ ఉంటుంది, ఇంకో మైక్ ఇంకో వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ చాలా రాజకీయాలు జరుగుతాయి,
అని చెప్పాను అనమాట. అనగానే సంఘం చప్పట్లు కొట్టేసింది. ఎందుకంటే బహుశా అక్కడ అలా జరుగుతుందేమో, మనకు తెలియదు. అవును, ఉండాలి, ఉంటాయి అంటున్నారు వాళ్ళు, ఆ పాటలు పాడేవాళ్ళు. వాయిస్ని బట్టి వాల్యూమ్ ఉండాలట. నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. మ్యూజిక్లో మునిగితే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను నేను, వాయిస్ని బట్టి వాల్యూమ్ ఉండాలని. ఎందుకు చాలాసార్లు మీకు సంఘంలో పాత్ర ఇవ్వడు దేవుడు? నీకంత నమ్మకం ఆయన దగ్గర ఉండాలి. ఒక చిన్న పాట పాడాలన్నా, ఒక చిన్న మైక్ పెట్టాలన్నా, ఓ ప్రార్థన చేయాలన్నా మనం తప్పిస్తే వచ్చేది కాదు. అది మనం తప్పిస్తే వచ్చేది కాదు. 12 మంది శిష్యులుంటే ఒకడు అప్పగించేస్తే ఇంకా 11 మంది ఉంటే, ఆయన ఆంతరంగికుల్లో పేతురు, యాకోబులు కూడా ఉన్నారు. యోహాను తమ్ముడే యాకోబు, కానీ యాకోబుకి ఇవ్వలా, పేతురుకి ఇవ్వలా, యోహాన్ని పిలిచి ఇచ్చాడు. ఆ నమ్మకం ప్రభు దగ్గర నువ్వు అంత నమ్మకం సంపాదించుకున్నావా నీకు ఏదైనా అప్పచెప్పడానికి? అది ఈరోజు ప్రశ్న. హిస్ ట్రస్ట్ ఇన్ జాన్ హిస్ డిసైపుల్. ప్రభు నమ్మకస్తుడండి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రశ్నల్లో ఏమిటంటే, నేను నమ్మదగిన వాడిగా ఉంటున్నానా లేదా అనేదే ప్రశ్న. ఆయన ఎప్పుడు నమ్మదగిన దేవుడే. ఆయన తన నమ్మకత్వాన్ని ఎప్పుడు వీడడు. కానీ ఆయనకు నేను ఈ గుళ్ళోంచి బయటకు వెళ్ళిన తర్వాత నమ్మకంగా జీవిస్తున్నానా? నన్ను ఎవరు చూడనప్పుడు, నేను ఒక్కడే ఉన్నప్పుడు, నేను సంఘంలో డబ్బులు లెక్క పెట్టేటప్పుడు, నేను ఇక్కడ పరిచర్య చేసేటప్పుడు, నేను బయట ఆఫీస్లో పనిచేసేటప్పుడు, ఒకవేళ నేను గవర్నమెంట్ ఆఫీసర్ అయితే నేను సంతకాలు పెట్టేటప్పుడు, పేపర్లు ప్రమోట్ చేసేటప్పుడు, పై అధికారులకు పంపించేటప్పుడు, am I trustworthy? am I like John? నేను యోహాన్ లాగా ఉన్నానా? యోహానికి తెలుసా తన తల్లినే తనకు అప్పగించి వెళ్తాడని? ఎంత భాగ్యం అది, ఎంత భాగ్యం. కానీ యోహానికి అవన్నీ తెలియదు. నమ్మకంగా జీవించాడంతే. ప్రేమలో ఎప్పుడు నమ్మకం ఉంటుంది. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. యోహాను యేసును అతి దగ్గరగా తెలుసుకున్నాడు. యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే, యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. యేసుకు పక్షపాతమా? ఆయన పేతురు తక్కువగాను యోహాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడా? నో. యోహాను ఆ ప్రేమను ఎక్కువ తీసుకున్నాడు, అది దాని అర్థం. యోహాను ఆ ప్రేమను ఎక్కువ ఆస్వాదించాడు, అది దాని అర్థం. యోహాను పేతురు కంటే యేసు ప్రభుకి గుండె దగ్గరికి వెళ్ళాడు. ఆయన గుండె చప్పుడు వినగలిగాడు, అది దాని అర్థం. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీకు ఒక పరిచర్య అప్పగిస్తాడు, నీకు ఒక పని అప్పగిస్తాడు. అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు రివార్డు. దేవుడి వాక్యమును దీవించును గాక.